హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే టమాటా రసం విత్ క్రిస్పీ పొటాటో ఫ్రై, అదే బంగాళదుంప ఫ్రై అండి. నేను ఎలా చేశానో మీరు కూడా చూడండి. 3 లేదా 4 టమాటాలు తీసుకోండి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. అవి మళ్ళీ ఒక గిన్నెలోకి వేసి అది కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర కాళ్ళైనా కొత్తిమీర అయినా కొద్దిగా వేసుకుని మొత్తం అన్నీ చేతితోనే కలపండి, బాగా పిసకండి చేతితోటే. మిక్సీ పడితే బాగా గుజ్జు కింద అయిపోద్ది. ఫస్ట్ చేతితో పిసుక్కున్న తర్వాత మీ చేతికి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పిసకండి. బాగా మెత్తగా అయ్యేలాగా గుజ్జంతా బాగా అయ్యేలాగా ఇలా పిసకాలి. తర్వాత అందులో 1 లీటర్ వాటర్ పోసుకోండి. మీరు ఎంతైతే రసం పెట్టుకోవాలనుకుంటున్నారో అంత రసానికి సరిపడా వాటర్ పోసుకొని దాంట్లో చేతికి తగులుతాయి కదండి పెద్ద పెద్ద ముక్కల కింద, అవన్నీ తీసుకుని పక్కకు పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో. అవన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత వేస్ట్ చేయడం ఎందుకు అనుకున్న వాళ్ళు మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టి మళ్ళీ అందులో వేసేయచ్చు. అవసరం లేదనుకున్న వాళ్ళు వదిలేసుకోండి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు, 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా కొంచెం నొరగొచ్చే వరకు కూడా మరగబెట్టుకోండి. దంచుకుని దాంట్లోకి మిరియాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా వేసుకుని అన్నీ కచ్చపచ్చగా దంచుకోండి. అంటే మిరియాలు వెల్లుల్లిపాయ కొంచెం కచ్చపచ్చగా అయ్యేలాగా దంచుకుని ఇప్పుడు ఈ రసం మరుగుతుంది కదండి, ఇందులో వేసుకుని కొంచెం 15 నిమిషాలు 20 నిమిషాలు మరిగే వరకు మరగబెట్టుకోండి. రసం మరిగిపోయాక దాంట్లోకి పోపు పెట్టుకుందాం. ఆవాలు, కొంచెం ధనియాలు, జీలకర్ర వేసుకుని ముందు బాగా వేగాక ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. తాలింపు బాగా వేగాక తాలింపుని రసంలో వేసేసుకోండి. వేడివేడిగా టమాటా రసం రెడీ. దీని కాంబినేషన్ బంగాళదుంప క్రిస్పీగా ఫ్రై కూడా ఉండాలి కదండి. ఇది ఎలా చేయాలో కూడా చెప్పేస్తాను, వచ్చేయండి. 4 బంగాళదుంపలు తీసుకోవాలి. 4 మీ ఆప్షన్ ఎన్నైనా తీసుకోవచ్చు. అవి ఆ పైన బంగాళదుంపలున్న పైన పీలర్తో బాగా తొక్క తీసేయాలి. తర్వాత ఈ వాటర్తో క్లీన్ చేసుకుని అవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోకూడదు, పెద్దగా సమానంగా సైజులో కోసుకోవాలి. అవి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఈ బంగాళదుంపల ముక్క కూడా దాంట్లో వేసేయండి. గ్యాస్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలా ఉడికే వరకు కూడా ఉడకబెట్టుకోవాలి. తర్వాత జల్లెడ బుట్టలోకి అన్నీ వాడేసుకోవాలి. ఆ ముక్కలు వాటర్ అంతా వాడిపోయాక ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ బంగాళదుంప ముక్కలు కూడా అందులో వేసేసుకుని అవి మూత పెట్టకూడదండి, మూత పెడితే మెత్తగా అయిపోతాయి. మూత పెట్టకుండానే వేయించుకుంటే బాగా క్రిస్పీగా ఉంటాయి. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇది ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా, ఇంకా కొంచెం వేయించుకోవాలండి. ఆ ముక్కలన్నీ బ్రౌన్ కలర్లోకి రావాలి. అది ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక దాంట్లో కారం, సాల్ట్, కొంచెం పసుపు, ధనియాల పొడి అన్నీ వేసుకుని కొంచెం వేగనివ్వాలి. బాగా ఒక 5 మినిట్స్ వేగనివ్వండి. ఇలా వేగిపోవాలి మొత్తం. క్రిస్పీగా పొటాటో ఫ్రై రెడీ అండి. ఈ టమాటా రసంలో బంగాళదుంప ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.